అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు బీఆర్ఎస్ నేతలు. అంబేద్కర్ చెప్పిన బాటలోనే కేసీఆర్ అడుగులు వేశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రానున్న రోజుల్లో నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభలకు జనాలను సమీకరిస్తోంది బీఆర్ఎస్. నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సన్నాహక సమావేశాలను నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులు. మరోవైపు ఎమ్మెల్సీ కవితను తీహార్ జైల్లో ములాఖత్ అయ్యారు కేటీఆర్, ఆమె భర్త అనిల్ కుమార్. దేశంలో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న తీరు చూస్తుంటే రాజ్యాంగం ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. సమాజంలో సమానత్వం రావాలని అంబేద్కర్ ఎంతో కృషి చేశారని చెప్పారు. హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్ లో అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అంబేద్కర్ బాటలోనే బోధించు, సమీకరించు పోరాటంతోనే తెలంగాణను కేసీఆర్ సాధించారని చెప్పారు కేటీఆర్. అంబేద్కర్ మహానుభావుడు చెప్పిన మాటలోనే ప్రయాణం చేసే ప్రయత్నం కూడా బలంగా చేసినాం. స్వేచ్ఛ కంటే సమానత్వం ముఖ్యమని అంబేద్కర్ గారు ప్రవచించారు. దానికి అనుగుణంగానే అంబేద్కర్ ఆలోచన ధారణించే కేసీఆర్ గారు కూడా 1022 గురుకుల పాఠశాలలు పెట్టిన మరి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిపొట్టున పెట్టిన అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువైన సెక్రటేరియట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిన అది ఒక్క కేసీఆర్ గారి వల్లనే. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ సేవలను కొనియాడారు హరీష్ రావు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు హరీష్ రావు. ఈ నెల 16న సంగారెడ్డిలో కేసీఆర్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని ఈ ప్రభుత్వాలకు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు హరీష్ రావు. పార్లమెంట్ ఎన్నికల్లోగా మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారంగా బోనస్ ఇవ్వకపోతే డెఫినెట్ గా తగిన గుణపాఠాలు చెప్తామని చెప్పి ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని రైతులకు పెద్ద ఎత్తున చేపట్టాలని, ఈ రైతు ఉద్యమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు క్రియాశీలంగా పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. లగడపాటి రాజగోపాల్ తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాప్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని విమర్శించారు జగదీష్ రెడ్డి. 2010లో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆ లగడపాటి నిజామాబాద్ లో మన కార్యకర్తల మీద కారెక్కించి కాగితం కొడితే ఆ కోపంతోనే హైదరాబాద్ లో మన ఆఫీస్ దగ్గర లగడపాటి ఆఫీస్ ఉంటే మన ఆఫీస్ మీద దాడి చేసి అద్దాలు కొట్టింది మనోడు. నేను వాళ్ళు పట్టుకోద్దామని నేను పోయినా పోతే నన్ను ఈయన నాయకత్వం చేసి పలగొట్టించిన కేసు పెట్టింది. ఎవరు అడిగినట్టు కర్ణాటక పోలీసు నాకు అర్థమైంది. కర్ణాటక పోలీసులతో నాకు చెప్పాలి, దాంతో వాడికి చెప్పాలి. ఎంపీగా తనను గెలిపించాలని కార్యకర్తలను కోరారు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి. సిద్దిపేట జిల్లా గౌరారంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తలు తన గెలుపు కోసం కృషి చేస్తే మీ కుటుంబ సభ్యుడిగా సేవ చేస్తా అని హామీ ఇచ్చారు వెంకట్రామిరెడ్డి. తీహార్ జైల్లో కవితతో ములాఖత్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్, ఆమె భర్త అనిల్ కుమార్. జైల్లో కవిత ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. కోర్టు కేసు విషయాలపై ఇరువురు ఆరా తీశారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్నారు. ఆమెను జైల్లోనే ఆఫీసర్స్ విచారిస్తున్నారు.